శిలువపై పలికిన రెండవ మాట. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనం, పేజ్ నంబర్ 77. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. యేసు ప్రభు శిలువలో పలికిన రెండవ మాట. చేరవచ్చినటువంటి సంఘమందరికి, అయ్యగారికి, అమ్మగారికి, మరి ఈ సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అయితే లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్లయితే, వారు కల్వరి అనబడిన స్థలముకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అక్కడ చూసినట్లయితే మనము యేసు ప్రభువుని సిలువలో వేసినప్పుడు కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున దొంగ ఇద్దరు ఉండడం జరుగుతుంది. అయితే వాళ్ళు వాళ్ళు చేసినటువంటి పాపం ఎలాంటిదంటే వాళ్ళు పచ్చి బందిపోటు దొంగలు అన్నమాట. సో అక్కడ ఏ పాపము చేయనటువంటి యేసు ప్రభుతో పాటు కూడా ఇద్దరు బందిపోటు దొంగలను, అంటే యేసు ప్రభువు ఏ పాపము చేయలేదు, కానీ పక్కన ఎవరున్నారు? నేరస్తులు, ఇద్దరు నేరస్తులు. వారి మధ్యలో యేసు ప్రభువుని మనం అక్కడ చూస్తున్నాము. అయితే రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఆ ప్రకారంలో ఏం చేసేవారంటే, ఏ తప్పు చేసినా కూడా అప్పుడు సిల్వ అంటే భారమైనటువంటి సిల్వను వాళ్ళు మోపించేవారు. అంటే దొంగలు కానీ, ఎటువంటి హత్యలు కానీ అలా చేసిన వారిని వాళ్ళు ఏం చేసేవారంటే, రోమా సామ్రాజ్యం వాళ్ళు సిల్వ అనేది మోపించి ఆ గొల్గొతా కపాలంలో వాళ్ళని మరణ శిక్ష అక్కడ వేసేవారు. అయితే వాళ్ళతో పాటు కూడా యేసు ప్రభువుని అక్కడ సిల్వ వేయడం జరిగింది. అయితే రోమా సామ్రాజ్యంలో సిల్వ వేయడం ఎలా అంటే, మన ఇండియాలో చూసినట్లయితే ఎవరైనా హత్య చేసిన వాళ్ళు అలా ఉంటే మనకేం చేస్తారు? ఉరి శిక్ష అనేది, వాళ్ళు జైలులో ఉన్నవారు ఉరి శిక్ష అనేది వేయడం జరుగుతుంది. అయితే వాళ్ళని ఏ విధంగా రోమా సామ్రాజ్యం అయితే సిల్వలో ఎలా అయితే వేస్తారో మనకి ఎలా ఉరి శిక్ష అనేది ఉంటుందో అటువంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు చూడండి, ఇక్కడ మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్లయితే, ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నీవు యూదుల రాజు అయితే, అంటే అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, ఆ ఇద్దరు దొంగలలో ఒకడు మనం ఏమనుకుంటామంటే, అవును, అయ్యో ఈయన నిజమే, ఈయన ఎంత మంచి వాడై ఉంటే దేవుడు ఆయనను రక్షించి ఉన్నాడు అని మనలో మనం అనుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ యేసు ప్రభుతో పాటు సిలువ వేసిన ఇద్దరు వ్యక్తులు కూడా దేవుణ్ణి దూషించడం అనేది జరుగుతుంది. అయితే 32వ వచనం, మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అంటే రైట్ సైడ్ ఒక దొంగ, లెఫ్ట్ సైడ్ ఒక దొంగ, ఇద్దరు కూడా ఉన్నారు. అయితే వారితో పాటు అంటే సిలువ వేయబడినప్పుడు ఉన్నటువంటి ప్రజలు కూడా దేవుణ్ణి దూషించడం జరుగుతుంది. అంటే ఈ సిలువ పైన వేలాడుతున్న ఇద్దరు వ్యక్తులు కాక సిలువ ముందర ఉన్నటువంటి వారు కూడా, అంటే దేవుని నమ్ముకున్న వారు, దేవుణ్ణి అంటే దేవుడు ఎంత నా కొరకు అంటే సమరయ స్త్రీని, అలాగే రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీని దేవుడు స్వస్థపరచడు.
కన్ను లేని వారికి, గుడ్డి వారికి చూపునిచ్చాడు, కాళ్ళు లేని వారికి, అటువంటి వారిని అందరినీ స్వస్థపరిచినటువంటి దేవుడు. అయితే ఈ మాటలన్నీ కూడా అంటే ఈయన ఎంతగా చేశాడు కదా. ఈయన అంటే మేము బందిపోటు దొంగలము, మా కొరకు ఎవరు కూడా ఏ మాట అనడం లేదు, మరి ఈయన ఏ పాపము చేయలేదు కదా, మరి ఈయనకి ఎందుకు సిలువ వేశారు అని చెప్పేసి రెండవ దొంగ అంటే ఇక పక్కన ఉన్న వాళ్ళందరూ ఈయన వల్లనే నేను అంటే నయమాను కుష్టి వ్యాధి నుంచి స్వస్థత పొందినటువంటి వ్యక్తి, అటువంటి వారందరూ గొప్ప చేసినటువంటి దేవుడు గొప్పగా వారిని రక్షించినప్పుడు వారందరూ ఈయన వల్లనే నేను స్వస్థత నొందాను, ఈయన వల్లనే నాకు కళ్ళు వచ్చినాయి, ఈయన వల్లనే నేను నడుస్తున్నాను, చెవిటి గలవాడును మాంద్యము గలవాడిని కూడా దేవుడు మంచి మాటలు దేవుడు ఇచ్చాడు కదా. అటువంటి వారందరూ దేవుడిని సిలువ పైన వేలాడదీసినప్పుడు ఇవన్నీ మాటలు ఎవరి చెవులలో పడుతున్నాయి? రెండవ దొంగ చెవిలో ఆ మాటలు అనేవి వినపడుతున్నాయి. అయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనంలో ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అయితే ఇక్కడ చూసినట్లయితే అనేకులు దేవుణ్ణి దూషిస్తున్నారు, అనేకులు ఆయనను పక్కలో బల్లెపుతో గుచ్చినప్పుడు రక్తము కారుతున్నది, అవన్నీ దేవుడు అన్ని శ్రమలు అన్నీ అనుభవిస్తున్నాడు. కానీ ఎవరు కూడా అంటే దేవుడు ఏమి కూడా వాళ్ళని ఏమనడం లేదు. ఎందుకనంటే ఆయన నాకు తెలుసు నేను ఈయనతో పాటు నేను మరణించినా కూడా నాతో పాటు ఒకడు నిత్య రాజ్యంలోకి నాతో పాటు కూడా వస్తాడని ఒక నిరీక్షణ దేవునికి కూడా ఉంది. అయితే ఇక్కడ లూకాసు సువార్త 23వ అధ్యాయము 39లో చూసినట్లయితే వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడును ఆయనను దూషించుచు నీవు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే ఒక దొంగ ఏమంటున్నాడంటే ఆయనలో అంటే ఇంతసేపు దేవుని నేను దూషించానా, అంటే ఈయన ఇంత కార్యములు చేశాడు, నేను ఇంత పాపము చేసినప్పటికీ కూడా నా కొరకు ఎవరు మాట్లాడతలేరే, ఈయన ఏ తప్పిదము చేయకుండా కూడా ఈయనకు సిలువ వేశారు. అయితే ఈ మాటలు అంటే ఇంత రక్షణ కలిగి ఉన్నవారు కూడా ఆయనను అంటే చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక నేరస్తుడు ఏమంటున్నాడంటే నీవు క్రీస్తు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని నన్ను కూడా కాపాడుము, మమ్మల్ని కూడా మీరు కాపాడమని అంటున్నాడు. అయితే రెండవ వాడిని గద్దించి రెండవ వాడు ఏమంటున్నాడంటే మొదటి వ్యక్తికి ఆయనను గద్దిస్తున్నాడు, నీకు దేవుడు అంటే నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి నువ్వు భయపడవా, నువ్వు మనుషులకు ఇహలోకంలో కూడా భయపడలేవు, కనీసం ఈ సమయంలో కూడా నువ్వు దేవునికి భయపడవా అని చెప్పేసి రెండవ దొంగ మొదటి దొంగకు అంటున్నాడు అనమాట. మనకైతే ఇది న్యాయమే. అంటే ఆయన కొన్ని తప్పు అంటే వాళ్ళు ఎట్లా అంటే పచ్చి దొంగలు అనమాట. ఎవరైనా చిన్న పిల్లలని చూడరు, వృద్ధులని చూడరు, అంటే వాళ్ళను హతము చేసుకుంటా వారిపైన ఒంటిపైన ఉన్నటువంటి బంగారము కానీ ఇటువంటి అన్ని తీసేసుకొని వాళ్ళను చంపేసి వారి నుంచి వాళ్ళ వస్తువులను తీసుకొని వెళ్ళిపోయేటటువంటి దొంగలు అన్నమాట. అయితే ఇటువంటి శిక్ష మనకు పడుతుంది, ఇది మనకు న్యాయమే. కానీ అతను ఏ విధమైనటువంటి తప్పు చేశాడని ఆయనకు ఆ శిక్ష వేశారని చెప్పేసి ఇంకొక దొంగ అంటున్నాడు అనమాట. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అంటే రెండవ దొంగలో మనం ఏం చూస్తున్నామంటే పశ్చాత్తాపము. ఆయన యొక్క హృదయంలో అవును నిజమే, ఇంతగానో నేను ఈ తప్పుదములు చేసినప్పటికీ కూడా నా కొరకు ఎవరు ఏమి చేస్తలేరు, నా కుటుంబకులే నన్ను ఎవరు పట్టించుకోలేరు, కానీ ఈయనను గురించి ఎందరో సంతాపం పొందుతున్నారని చెప్పేసి ఆయనలో ఒక రకమైనటువంటి హృదయములో ఒక ఆలోచన ఆయనకు కలగడం జరిగింది. అప్పుడు యేసు ప్రభువును చూచి ఈ రెండవ దొంగ ఏమంటున్నాడంటే ఆయనను చూచి యేసు ప్రభువా నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని, అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అంటే అక్కడ చూసినట్లయితే అయ్యో నేను ఈ నోటితోనా నేను ఇంతవరకు నేను యేసు ప్రభువుని నేను దూషించాను, ఇంత మట్టుకు నేను అనరాని మాటలు ఆయనతో పాటు నేను ఈ మాటలన్నీ నేను అన్నాను కదా, అయ్యో నన్ను చేర్చుకుంటాడో లేదో అని ఆయన ఆలోచించి అంత ఆ బాధలో కూడా ఆ మోసేటువంటి సిలువను మోస్తూ కూడా ఆయన ఎంత మంచిగా అడుగుతున్న వినయముతో, అంటే తగ్గింపుతో. ఆయన అదే క్షణములో ఒకవేళ ఆ మాట అడగక ముందు ఒకవేళ ఆయన సిలువలో మరణించి ఉంటే ఆయన దేవునితో పాటు నిత్య రాజ్యంలో ఉండేవాడు కాదు. అయితే ఆ మాట ఒక్క చిన్న మాట వలన దేవుడు ఆయనను నిత్య రాజ్యంలో అతనితో పాటు దేవుడు తనను తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా మరణించాలని అనుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కుటుంబంలో ఎవరైనా మరణించాలనుకుంటే ఒకసారి నేను చనిపోతాను, ఒక 1 సెకండ్ కానీ ఒక 1 అవర్ లేట్ అయిన తర్వాత ఇంకొకరు చనిపోతారు. కానీ ఇక్కడ ఇద్దరు కూడా, అంటే ఎవరు బందిపోటు దొంగలు, రెండవ దొంగలు యేసు ప్రభు ఇద్దరు కలిసి ఒకేసారి పరదేశులో చేర్చబడడం జరిగింది. అది ఫస్ట్ టైము మన అంటే దేవునితోనే పని అక్కడ ఒక పని అనేది అక్కడ సిలువలో జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యము ద్వారా మనకి ఏంటిదంటే రక్షణ. ఈ మాట యొక్క ధ్యాన అంశం ఏంటిదని అంటే రక్షణ. అంటే ఈ సమయంలో ఇదే క్షణంలోనే మనకు రక్షణ కావాలంటే నీ హృదయమును నీ పూర్ణ ఆత్మతోను నీ యొక్క దేవుడైన యెహోవాను మనము సేవించాలి. అయితే పశ్చాత్తాపము మనము ముందుకు నడవాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ధ్యాన ప్రార్థన.